ముఖ్యంగా నమో వెంకటేశ్వర. ఫోటో పెట్టుకొని మీరు వ్యాపారం మీరు చేసుకోండి. ఆలయం కొబ్బరి నమూనా పెట్టి వ్యాపారం నమూనా కాదు మీరు ఎలాగవద్దు. వినాలి కదా, మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా మరి వాళ్ళ చిన్నపిల్లలు మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా మరి వాళ్ళ చిన్నపిల్లలు నమూనా కాదు మీరు ఎలాగవద్దు. ఎట్టకేలకు వెంకటేశ్వర స్వామి సెట్ కి తాత్కాలిక శుభగాడు పడింది. ఈ ఒక్క సెట్ తో లక్షలు ఖర్చు పెడితే గానీ రాని పబ్లిసిటీ రాయుడి గారి మిలిటరీ హోటల్ కి వచ్చేసింది. అది ఒక ప్రచారమే కదా, కరెక్ట్ నువ్వు చెప్పింది, ప్రచారమే. కానీ అది వ్యాపార ప్రచారం కాకుండా స్వాములు నచ్చ చెప్పిన యజమాని మొండికేయడం చూసి భక్తులు అవాక్కయ్యారు. వినాలి కదా, మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా మరి వాళ్ళ చిన్నపిల్లలు మీరు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఖచ్చితంగా చివరికి హోటల్ ఎవరి చేతతో ఓపెన్ అయిందో ఆయనే వచ్చి స్వామివారి సెట్ కి తెరదింపారు. చేసిన ఘనకార్యానికి మందలించి ఆలయ నమూనా తీయమని చెప్పడం మానేసి దానికి ఈ బొజ్జగింపులు ఏంటో అర్థం కావడం లేదు. ఆ వెంకటేశ్వరుడు దయ వల్ల ఇది చిలికి చిలికి గాలివాన కాకుండా ఇష్యూ ఇంతటితో పరిసమాప్తం అవడం చాలా సంతోషం. మాంసాహారాలు వండి వచ్చే ఆ హోటల్లో బంగారు వాకిలి ఆనంద నిలయం సెట తీయడానికి ఎంత సమయం పట్టిందా అని భక్తులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఓ పోటీ ప్రపంచంలో బయలుదేరింది ఇవాళ. ఆ పోటీ ప్రపంచాన్ని తట్టుకుని మనం హిందూయిజాన్ని పరిరక్షించుకోవాలి. వెబ్ సిరీస్ మాదిరి పొడిగించి వ్యాపార ప్రతిభ కనపరిచిన యజమానులకి, రాజకీయ మైలేజ్ పొందిన పొలిటికల్ పార్టీలకు, పైసా ఖర్చు లేకుండా హోటల్ కి పబ్లిసిటీ చేసిన మీడియాకి హ్యాట్స్ ఆఫ్. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో సెంటిమెంట్ పండించడంలో సదరు హోటల్ యజమానులు సిద్ధహస్తులని అర్థమవుతుంది. ప్రతిదీ చక్కగా వాడుకున్నందుకు అభినందనలు. నమో వెంకటేశ. ఇది వ్యాపారం. జోసులు నెగిరి గాని పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకుని నిరహార దీక్ష ప్రారంభిస్తాం. సాధు జంతువులా కాకుండా పోరాటానికి కూడా సిద్ధం అవుతారు అవసరమైతే. మా కుల దైవం సార్, మా ఆరాధ్య దైవం. మీడియా మిత్రులు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారిని వాడుకొని మేము వ్యాపారం చేస్తున్నామని ఇంత ఇంచు మేము కించపరిచాం, అసలు మేము పరచం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?